స్త్రీలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ కుటుంబం నాశనమే. కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా అది స్త్రీ లక్షణాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. స్త్రీలోని ఈ లక్షణాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. అవసరానికి మించి ఖర్చు చేయడం. అవసరానికి మించి ఖర్చు చేస్తే ఆ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. బట్టలు, మేకప్ మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తే ఎంత సంపాదించినా ఆ డబ్బు సరిపోదని, ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగదని చెబుతున్నారు. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడక తప్పదు అన్నారు. అదేవిధంగా చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం. చిన్న చిన్న విషయాలకే కోపం పడే అలవాటు ఉన్న స్త్రీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. అంతేకాకుండా ఇలా రోజు గొడవలు జరిగే ఇంట్లో డబ్బు, శ్రేయస్సు ఉండవని చాణక్యుడు చెబుతున్నారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, పక్కింటి వాళ్ళ గురించి విమర్శలు చేయడం, కుటుంబ విషయాలను బయట పెట్టడం మంచి లక్షణం కాదు. ఇలా చెప్పడం వల్ల ఇంటి గౌరవం నాశనం అవుతుంది. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో లేకపోవడమే మంచిది. డబ్బు లేదా అందం గురించి గర్వపడటం. తన అందం, ధనం గురించి గర్వపడే స్త్రీకి సమాజంలో గౌరవం అనేది తగ్గిపోతుంది. గర్వం ఉన్న చోట ప్రేమ అనేది అసలు ఉండదు. అలా గర్వంతో జీవించే స్త్రీ చివరకు ఒంటరిగా మిగిలిపోతుంది. భర్త ఆదాయాన్ని తక్కువగా చూడటం. భర్త సంపాదన తక్కువగా ఉందని మాటలతో హేళన చేయడం, ఇతరులతో పోల్చడం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే భర్త మనసు గాయపడుతుంది. ఇది ఆ కుటుంబానికి మానసికంగా, ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.